నమస్తే అందరికీ వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు ఖర్జూరం కేక్తో మేము ముందుకు వచ్చేసానండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. బ్యాచిలర్ కానీ వర్కింగ్ ఉమెన్ కానీ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే ఎవరు ఎలా చేసినా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా కరెక్ట్గా చేయగలుగుతారు. పిల్లలకైతే టేస్ట్ చాలా నచ్చుతుందండి. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? దీనికోసం ముందుగా కాచి చల్లార్చుకున్న పాలని ఒక గ్లాస్తో తీసుకున్నానండి. ఈ గ్లాస్తోనే చివరి వరకు మనం మెజర్ చేసుకోవాలి. దాంట్లోనే 12 నుంచి 15 ఖర్జూరాలు యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 1 అవర్ నాననివ్వాలండి. ఇది మ్యాండేటరీ ప్రాసెస్ అండి. ఇది ఎంత బాగా నానితే మనకి కేక్ అంత బాగా వస్తుంది. సో ఎందుకంటే దీని పేస్ట్తోనే మనం చేసుకోవాలి. ఇక్కడ ఎలాంటి షుగర్ బెల్లం మనం యూజ్ చేయట్లేదండి. సో ఈ ఖర్జూరాలంతటినీ మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎలాంటి ముక్కలు లేకుండా పేస్ట్ 1 అవర్ మీరు నానబెడితే ఖచ్చితంగా ఈ పేస్ట్ వస్తుందండి. సో ఈ విధంగా మెత్తగా ప్యూరీ చేసుకుని దాంట్లోనే ఏ గ్లాస్తో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాసు ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్, అలాగే ఫుల్ గ్లాస్ ఆటా ఫ్లోర్, మల్టీగ్రెయిన్ ఆటా ఫ్లోర్ అండి. అలాగే పావు చెంచా బేకింగ్ సోడా, అలాగే అర చెంచా బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఒకే సైడ్ రొటేట్ చేసుకోవాలండి. సో దీంట్లో నేను 1 టీ స్పూన్ తేనె యాడ్ చేసుకున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. వేసిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ బాగా కలుపుకొని ఒక చిన్న గిన్నెకి నెయ్యి రాసుకొని చక్కగా ఈ ప్యూరీ అంతా అందులో వేసుకొని మనం వాల్నట్స్ నేను యూజ్ చేస్తున్నానండి. వాల్నట్స్, చాకో చిప్స్ వేసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చు. సో వేసుకొని ఈ గిన్నె పట్టిన పెద్ద గిన్నెలో మనం స్టాండ్ పెట్టి డైరెక్ట్గా మూత పెట్టి 20 to 30 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కడ మైదా కానీ మనం షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయలేదు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదిగోనండి 30 మినిట్స్కి మనకి ఇలా రెడీ అయిపోయింది. దీన్ని బాగా చల్లారి పెట్టుకొని బాగా చల్లగా అయిన తర్వాత అంచులు కట్ చేసుకుని ప్లేట్లో వేసి ముక్కలు కోసి సర్వ్ చేసేయడమేనండి. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. టేస్ట్ అయితే ఆసమ్ అండి. ఖచ్చితంగా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఏంటి ఇంత బాగా కేక్ చేసామని అనిపించుకుంటారండి. పిల్లలైతే ఒక్కసారి తింటే ఖచ్చితంగా ఎవ్రీ వీకెండ్ మీకు కేక్ చేయమని అడుగుతారండి, అంత బాగుంటుంది. సో నచ్చింది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.